హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఫేవరెట్ అయిన వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వంకాయల్ని పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేస్తేనే బెటర్ అండి. ఎక్కువ వేసినా కర్రీ బాగుంటుంది కానీ తక్కువే వేసుకోవాలి. ఇంకా తాలింపు గింజలు, కరివేపాకు కూడా వేసుకొని చిట్పటమన్నాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీకైనా. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పసుపు కూడా తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి ఈ వంకాయ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టం. ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. వేసుకొని బాగా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్నిట్లోకి బాగుంటుందండి. రైస్, ఇంకా చపాతీ, జొన్న రొట్టె, ఇలా అన్నిట్లోకి. వంకాయ మగ్గిపోయింది కదా, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినంత కారం అండి, మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వచ్చేసి ధనియా జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్